హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టీవీఎస్ రైడర్ BS6 మరియు BS4 యొక్క రెండు ఓవరాల్ లుక్ ప్లస్ కంపారిజన్ చేస్తాను. నేను ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయనేసి. ముందుగా ఈ వెహికల్ ఇంజిన్ సీసీ వచ్చేసి 109.7 cc, హార్స్ పవర్ వచ్చేసి 8.2 PS పవర్, 8.7 Nm టార్క్తో వస్తుంది ఈ వెహికల్. 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్, 1.5 లీటర్స్ రిజర్వ్ కెపాసిటీ. BS4 వెహికల్ వచ్చేసి కార్బొరేటర్ మోడల్, BS6 వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్. ఒకసారి ఓవరాల్గా వాకరౌండ్ లుక్ చూద్దాము ఈ రెండు వెహికల్సే. చూడండి, ఇది BS4. మెయిన్గా ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ముందుగా BS4 చూడండి. BS4కి వచ్చేసి ఇదంతా హెడ్లైట్ అంతా క్రోమ్ ఫినిషింగ్ వచ్చింది. బ్రేక్ లెవర్స్, క్లచ్ లెవర్స్ రెండు మొత్తం అన్ని అల్యూమినియం స్టీల్ వచ్చాయి. నెక్స్ట్ BS6కి వచ్చేసి అన్ని బ్లాక్ అవుట్లు వచ్చాయి. హెడ్లైట్ కూడా అంతా బ్లాక్ ఫినిషింగ్లో వచ్చింది, పియానో బ్లాక్ ఫినిషింగ్. క్లచ్ లెవర్ కూడా అంతా నార్మల్ లెవర్స్ వచ్చాయి. మిర్రర్స్ కూడా నార్మల్ స్ప్లెండర్ టైప్లో వచ్చాయి. నెక్స్ట్ ఈ వెహికల్కి ఏంటంటే దీని సైడ్ మిర్రర్స్ వచ్చేసి బుల్లెట్ టైప్లో స్టీల్ మిర్రర్స్ వస్తాయి. నేను యాక్చువల్గా ఎందుకంటే నాకు విజిబిలిటీ కోసం నేను చేంజ్ చేశాను, పల్సర్ నేను చేంజ్ చేసుకున్నాను దీనికి. ఇప్పుడు ఒకసారి ఈ వెహికల్ ఒక క్లస్టర్ చూద్దాం. ఇది BS4 వెహికల్ ఒక క్లస్టర్ చూస్తే మొత్తం క్రోమ్ ఫినిషింగ్లో ఉంది స్పీడ్ మీటర్ అనేది మొత్తము. నెక్స్ట్ ఆ వెహికల్ చూస్తా చూడండి. ఈ వెహికల్కి వచ్చేసి మొత్తం అంతా బ్లాక్ ఫినిషింగ్లో ఉంది, క్రోమ్ ఫినిషింగ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ప్యాడ్స్ కూడా చూడండి. ట్యాంక్ రబ్బర్స్ కూడా దీనికి వచ్చేసి నార్మల్ ఎడిషన్కి ఈ టైప్లో ఉంటాయి రెండు పక్కల చూడండి. దీని గ్రాఫిక్స్ కూడా ఈ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ప్యానల్స్కి వచ్చేసి స్పెషల్ ఎడిషన్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా కొద్దిగా నెక్ టైప్లో వస్తుంది. దీనికి ఇక్కడ చేంజెస్ ఏంటంటే ఈ BS6 మోడల్కి వచ్చేసి గేర్కి వచ్చేసి టో షిఫ్టింగ్ లాగా కొంచెం అడ్జస్టింగ్ లింక్ ఒకటి ఇచ్చాడు. BS4కి నార్మల్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ బంపర్ కూడా వచ్చేసి మొత్తం బ్లాక్ ఫినిషింగ్లోనే ఉంది. బంపర్ సైడ్ శాడిల్ గార్డు మొత్తం అంతా బ్లాక్లోనే ఉన్నాయి. ఈ వెనక సస్పెన్షన్ కూడా ఈ స్లీవ్స్ కూడా వచ్చేసి బ్లాక్ ఫినిషింగ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేర్ లుక్ చూడండి. రేర్ హ్యాండిల్ బార్గా ఇది గ్రాబ్ హ్యాండిల్ మొత్తం అంతా బ్లాక్ ఫినిషింగ్లోనే వచ్చింది. నేను దీనికి సైడ్ లగేజ్ పెట్టుకున్నాక శాడిల్ బ్యాగ్ ఒకటి యాడ్ చేశాను. సైలెన్సర్ మొత్తం చూడండి అంతా బ్లాక్ ఫినిషింగ్లోనే ఉంది ఈ వెహికల్ మొత్తం. హ్యాండిల్ హుక్ కూడా మొత్తం అంతా బ్లాక్ ఫినిషింగ్ ఉంది. నెక్స్ట్ దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి సైలెన్సర్కి వచ్చేసి BS6 వెహికల్కి కట్లెక్ కన్వర్టర్ ఉంది. ఇక్కడ ఒక కట్లెక్ కన్వర్టర్ పిన్, ఇక్కడ ఒకటి కట్లెక్ కన్వర్టర్ ఉంది. వీటి వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం మామూలుగా BS4 వెహికల్కి ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. ఈ BS6 ఇంకొంచెం పొల్యూషన్ తగ్గించడానికి వస్తుంది. ఇక్కడ చూడండి OBD2 మోడల్, ఇది OBD2BA. దీంట్లో 2 ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటాయి. ఎందుకంటే సరిగా బన్ను కానీ కార్బన్ పార్టికల్స్ని బాగా ఇంకా మండించేసి పొల్యూషన్ తక్కువ చేసేందుకు యూజ్ అవుతుంది ఈ వెహికల్. ఈ రెండు సైలెన్సర్కి కట్లెక్ కన్వర్టర్స్ అనేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి కార్బొరేటర్ మోడల్ కాదు, ఫ్యూల్ ఇంజెక్షన్. ఇక్కడ చూడండి ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది ఇటు సైడ్. నీకు ఆ వెహికల్కి వచ్చేసి కార్బొరేటర్ మోడల్, అది చూస్తాను చూడండి. ఈ వెహికల్కి వచ్చేసి ఇది కార్బొరేటర్ మోడల్. చెప్పాను కదా, ఈ వెహికల్ మొత్తం అంతా స్టీల్ ఫినిషింగ్లో వస్తుంది, క్రోమ్ ఫినిషింగ్. బంపర్ క్రోమే ఉంది. సైడ్ డోర్స్కి ఇక్కడ కొద్దిగా క్రోమ్ ఫినిషింగ్ టచ్ ఉంది. నెక్స్ట్ గేర్ బాక్స్ చూడండి, దీనికి డైరెక్ట్ రాడ్ వచ్చింది, దానికి వచ్చి కొద్దిగా సపోర్టివ్ రాడ్ వచ్చింది స్మూత్ షిఫ్టింగ్ కోసం. నెక్స్ట్ చూసారు కదా, దీనికి సస్పెన్షన్ కూడా మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్ వచ్చింది. సైడ్ వెనక పిలియన్స్ పట్టుకునేదానికి సపోర్ట్ వచ్చే రాడ్ కూడా మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్లో ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా హ్యాండిల్ హుక్ కూడా పట్టుకునేది కూడా మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్ ఉంది. సైలెన్సర్ మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగే. నెక్స్ట్ ఇప్పుడు చూశారు కదా, దీనికి సైలెన్సర్కి వచ్చేసి ఆక్సిజన్ సెన్సార్లు ఏం లేవు. ఇది BS4 మోడల్. ఒకసారి నేను ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వినిపిస్తాను. ఈ ట్యాంక్ ప్యాడ్స్ ఉన్నది. ఈ ట్యాంక్ ప్యాడ్స్కి ఏంటంటే స్పెషల్ ఎడిషన్కి ఈ టైప్లో వస్తుంది ట్యాంక్ ప్యాడ్. దీనికి ఇక్కడ ట్యాంక్ రబ్బర్ ఇక్కడ ఒకటి వస్తుంది. నేను సీట్ కవర్ వేసిన కనిపించట్లేదు. నీకు ఆ నార్మల్ ఎడిషన్కి ఏంటంటే అదేమి ఉండవు. ఒకసారి దీని ఎగ్జాస్ట్ నోటు అవి మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. మెయిన్గా ఏంటంటే ఈ వెహికల్కి నేను హార్న్ సౌండ్ తక్కువ వస్తుంది, నేను పల్సర్ హార్న్ అనేది దీనికి మాడిఫై చేసుకున్నాను. 3 హార్న్స్ పెట్టాను చూడండి. ఒకసారి ఇప్పుడు ఈ వెహికల్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది కార్బొరేటర్ మోడల్ అని చెప్పాను కదా చూడండి. దీనికి ఇక్కడ ఫ్యూల్ వాల్ ఉంది, దానికి ఏం ఫ్యూల్ వాల్ అదేమి ఉండదు. బీటింగ్ ఇస్తాను చూడండి ఒకసారి వెహికల్, BS4 వెహికల్. ఇప్పుడు ఒకసారి ఈ వెహికల్ హార్న్ సౌండ్ వినిపిస్తాను చూడండి. చూసారు కదా, నాకు ఈ సౌండ్ పల్సర్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు BS6 వెహికల్ స్టార్ట్ చేస్తాను చూడండి. దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను.
చూసారు కదా, ఈ BS6 వెహికల్ ఏంటంటే ఇంజిన్ కొంచెం రిఫైన్మెంట్లో ఉంది. నాకు BS4 మోడల్ సౌండ్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది, లౌడ్గా. ఇప్పుడు హార్న్ సౌండ్ ఉంటుంది చూడండి, వినిపిస్తా చూడండి. ఇది BS6 హార్న్. దీనికి కూడా నేను త్వరలోనే పల్సర్ మెండా హార్న్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటాను. మెయిన్గా మనం ఈ BS6 BS4కి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ముందుగా BS6 అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూల్ ఇంజెక్షన్ ఉండడం వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ ఈజీగా ఇప్పుడు 70 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే మనం కంపల్సరీగా దీంట్లో వచ్చేసి 2 లీటర్స్ పెట్రోల్ అనేది ఖచ్చితంగా ట్యాంక్లో మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మినిమం 2 లీటర్స్ అనేది లేకుండా ఉంటే దాంట్లో ఫ్యూల్ ఇంజెక్షన్ పంపు ఉంటుంది కదా, ఈ పంపుకు పెట్రోల్ సరిగా అందక పంపుని చెడిపోతుంది. ఆ పంపు కూడా చెడిపోయిందంటే మనకి ఈజీగా 5,000 నుంచి 10,000 పైన ఈజీగా కాస్ట్ పడుతుంది అరౌండ్. నెక్స్ట్ ఈ వెహికల్ BS4కి ఏంటంటే మనకు పెట్రోల్ అయిపోయినా కూడా కార్బొరేటర్ కాబట్టి ఇది మనం రిజర్వ్లో పెట్టినా తొక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళచ్చు, లేదంటే కొద్దిగా బెండ్ చేసినా కూడా బండి అనేది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మేజర్గా ఈ రెండు బైకులకి ఒక ఓవరాల్ కంపారిజన్ నేను చెప్పాను. ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయి కూడా చెప్పాను. ఇంతకుమించి ఈ రెండు వెహికల్స్లో ఇంకా ఎక్స్ట్రాగా చెప్పిన డిఫరెన్స్ ఏమి ఉండవు, అంతా నార్మల్ మెథడ్. పవర్, టార్క్, టైర్స్ అన్నీ సేమే వస్తాయి. 8 ఇంచ్ టైర్సే వస్తాయి రెండు మొత్తం అంతా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ రాజు యూట్యూబ్ ఛానల్.